10 గంటల 10 నిమిషాల సమయానికి ఎగ్జాక్ట్గా ముహూర్తానికి తాళి కట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. 2 పద్ధతుల్లోనూ వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు. ఇటు తెలుగు సాంప్రదాయం ప్రకారం విజయ్ దేవరకొండ ఇక్కడ వ్యక్తి కాబట్టి తెలుగు సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోబోతున్నారు. అలాగే కన్నడలో రష్మిక వచ్చినటువంటి ప్రాంతంలో అక్కడ కడవ అనేటువంటి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతిలో అక్కడ పెళ్లి చేసుకోబోతున్నారు. సో 2 రకాలుగాను వీళ్ళ పెళ్లి జరగబోతున్నట్లుగా తెలుస్తోంది ఇరు కుటుంబ సభ్యుల ఇష్టం ప్రకారం. అయితే పెద్దగా హడావడి లేకుండా పెద్ద ప్రచారం లేకుండా చాలా సింపుల్గా అక్కడ పెళ్లి చేసుకున్నట్లుగా కనిపిస్తుంది. అంటే చాలా ముఖ్యమైన వాళ్ళని మాత్రమే పిలుచుకున్నారు. హిందూపూర్లో హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి జరగబోతుంది. సాయంత్రం 4 గంటల 30 నిమిషాల సమయంలో కన్నడ కొడవ సాంప్రదాయం ప్రకారం మరొకసారి విజయ్ రష్మికల వివాహం జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. ఉదయపూర్లోని ఐటీసీ మొమెంటోస్ రిసార్ట్స్లో వెడ్డింగ్ ఆఫ్ ఫిరోజ్ పేరుతో గ్రాండ్గా ఈ వేడుకను చేస్తున్నారు. నిన్న విజయ్ రష్మిక హల్దీ అలాగే సంగీత్ ఈవెంట్స్కి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు వైరల్ అవ్వడాన్ని మనం చూసాం. కుటుంబ సభ్యులు సన్నిహితుల మధ్య ఈ వేడుకలు వారు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. మార్చి 4న హైదరాబాద్లో గ్రాండ్గా రిసెప్షన్ కూడా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి పెళ్లికి అతి కొద్ది మందిని మాత్రమే, చాలా ముఖ్యమైనటువంటి చాలా క్లోజ్ పీపుల్ను మాత్రమే ఇన్వైట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే బయట నుంచి ఎవరు ఫొటోస్ తీయడానికి కానీ వీడియోస్ తీయడానికి కానీ ఏ రకమైన పబ్లిసిటీని కూడా అలో చేయలేదు. కేవలం అక్కడి నుంచి వచ్చినటువంటి కొంతమంది ఆల్రెడీ అక్కడికి వెళ్ళినటువంటి అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ లేదంటే అక్కడికి వెళ్ళినటువంటి కొంతమంది గెస్ట్లు కానీ తీసినటువంటి వాళ్ళ ఫొటోస్, వాళ్ళ ఫోన్లలో తీసినటువంటి పర్సనల్ ఫొటోస్ నుంచి కొన్ని లీక్ అయి బయటకు వచ్చాయి తప్ప ఏవి కూడా బయటికి రాకుండా చాలా జాగ్రత్త పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చాలా గ్రాండ్గా ఉన్నప్పటికీ కూడా చాలా లిమిటెడ్ పీపుల్ మధ్యలో మాత్రమే ఈ పెళ్ళి జరుగుతోంది. ఇక మరోవైపు ఈ కొడవ సాంప్రదాయం ప్రకారం కూడా ఈరోజు సాయంత్రం పెళ్లి జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సాంప్రదాయం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మన తెలుగు సాంప్రదాయంతో పోల్చుకుంటే. సహజంగా తెలుగు సాంప్రదాయం ప్రకారం తెలంగాణలోనూ మళ్ళీ ఆంధ్రాలోనూ డిఫరెంట్గా ఉంటాయి. తెలంగాణలో నాన్ వెజ్ ఉంటుంది, ఆంధ్రాలో నాన్ వెజ్ని అసలు ప్రిఫర్ చేయరు. అయితే ఈ కొడవ సాంప్రదాయం ప్రకారం అక్కడ ఉన్న వాళ్ళు ప్రత్యేకమైనటువంటి డాన్స్ స్టైల్ని ఫాలో అవుతారు, డాన్సులు చేస్తారు అక్కడ. అట్ ది సేమ్ టైం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించేది, చాలామందికి చాలా వింతగా అనిపించేది, అక్కడ ఒక ఫుడ్ ఐటెం ఉంటుందట, పంది కర్రీ ఉంటుందట, పోర్క్ ఉంటుందట. పోర్క్ కర్రీ ఉంటుంది, ఆ కర్రీని తింటారట. ఆ సాంప్రదాయం ప్రకారం ఆ వేడుకలో తింటారట. అయితే ఇట్స్ నాట్ కంపల్సరీ, ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా తినాలని లేదు, కానీ సాంప్రదాయం ప్రకారం వాళ్ళు ఆ పంది కర్రీని తినడం అనేది ఆనవాయితీగా వస్తుందట. సో ఎక్కడో విన్నాం, గతంలో రష్మిక చెప్పారు అంటూ తనకు కూడా పోర్క్ అంటే చాలా ఇష్టం అని చెప్పారు అంటూ మనం విన్నాం. తను చాలా బాగా ఇష్టంగా తింటారని చెప్పేసి. సో వాళ్ళ సాంప్రదాయం ప్రకారం అక్కడ స్పెషల్ డిష్గా అది ఉంటుంది, వాళ్ళందరూ ఆ కర్రీని తింటారట, అలాగే డాన్సులు చేస్తారట, ప్రత్యేకమైనటువంటి పద్ధతులు ఉంటాయంటూ కూడా తెలుస్తుంది. మొత్తం మీద చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఇటు తెలుగు ఇటు కొడవ సాంప్రదాయం ప్రకారం, ఈ 2 సాంప్రదాయాల ప్రకారం ఈ పెళ్లి జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇట్స్ చాలా లిమిటెడ్ పీపుల్ మాత్రమే అలౌ చేస్తున్నారు. ఫొటోస్ కూడా బయటికి ఎక్కడికి రావడం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి స్క్రీన్లో మీరు చూస్తున్న ఈ ఫోటోలు కానీ వీడియోలు కూడా అక్కడి నుంచి లీక్ అయి బయటకు వచ్చినాయే తప్ప వాళ్ళు రిలీజ్ చేసినవి అయితే కాదు. సో ఓవరాల్గా ఈ వెడ్డింగ్కి సంబంధించి మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. విజయ్ దేవరకొండ రష్మిక ఇద్దరు ఒకటవ్వడం, చాలా రోజుల నుంచి కొన్నేళ్లుగా వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ ఉంది అని, వాళ్ళు లివిన్లో ఉంటున్నారని, ఇద్దరు కలిసి ట్రిప్స్కి వెళ్తున్నారని ఫొటోస్ అవన్నీ మనం చూస్తూ వస్తున్నాం. అయితే లాస్ట్ 1 year 1.5 year నుంచి వాళ్ళిద్దరు అప్పటికే కలిసిపోయారని, ఇరు కుటుంబాలు ఒకటయ్యాయని, ఒకచోటే ఉంటున్నారని, లేదంటే వాళ్ళకి సీక్రెట్గా ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందని, సీక్రెట్గా పెళ్ళి అయిపోయిందని, ఇక అఫీషియల్గా చేసుకోవడమే లేట్ అని రకరకాల వార్తలు మనం వింటూ వస్తున్నాం. ఇప్పుడు మొత్తానికి అఫీషియల్ చేయడం అయితే ఎవ్వరు ఇక్కడ సహజంగా మొదట్లో హైదరాబాద్లోనే చాలా గ్రాండ్గా చేస్తారని చెప్పేసి అనుకున్నారు. కానీ ఈ అనవసరమైనటువంటి హడావడికి తావు లేకుండా ఇక్కడ ఉంటే పబ్లిక్ ఎక్కువ మంది వస్తారన్నటువంటి భయంతో ఒక రకమైనటువంటి డెస్టినేషన్ వెడ్డింగ్లాను ఉంటుంది, అట్ ది సేమ్ టైం కొంచెం పర్సనల్గా కూడా ఉంటుంది, నానా హంగామా లేకుండా అని చెప్పేసి ఇలా ప్లాన్ చేసుకున్నట్లుగా కనపడుతుంది.
అండ్ 4న రిసెప్షన్ ఉండబోతుంది, మార్చి 4న. సో రిసెప్షన్కి మరింత మందిని ఇన్వైట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా ఎక్కువ మంది ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. సో ఒకసారి వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి మనం చూస్తున్నాం, బిఫోర్ వి మేడ్ ఎనీ ప్లాన్స్, బిఫోర్ వి చోజ్ ఎనీథింగ్ ఫర్ అవర్ సెల్ఫ్, we were already there with so much love. You gave us a name, you called us Virosh. So today with full hearts we name our coming together in honor అంటూ ఒక కైండ్ ఆఫ్ వాళ్ళ గ్రాటిట్యూడ్ని తెలియజేస్తూ వీ వుడ్ లైక్ టు నేమ్ ఇట్ యాజ్ ద వెడ్డింగ్ ఆఫ్ విరోష్. అంటే విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరు పేర్లు కలిసి వచ్చేలా విరోష్ అంటూ ఆల్రెడీ మీరిచ్చిన పేరే అంటూ చెప్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ హోల్డింగ్ అస్ విత్ సో మచ్ లవ్, యు ఆర్ ఎ పార్ట్ ఆఫ్ ఆల్వేస్, బిగ్గెస్ట్ హగ్స్ అండ్ ఫుల్ లవ్ అంటూ వాళ్ళ వెడ్డింగ్ కార్డ్కి సంబంధించి వాళ్ళ క్లోజ్ పీపుల్కి ఇచ్చినటువంటి వెడ్డింగ్ కార్డులో వాళ్ళు రాసుకొచ్చినటువంటి మెసేజ్ మనం చూస్తున్నాం. అంటే మా ఇద్దరిని మీరు ఎప్పుడో కపుల్గా యాక్సెప్ట్ చేశారు అండ్ వీఆర్ సో హ్యాపీ ఫర్ దట్ అంటూ వాళ్ళు ఆ వెడ్డింగ్ కార్డులో రాసుకొచ్చారు, ఇన్వైట్ చేస్తూ. ఎనీవే, వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్, అవునన్నా కాదన్నా విజయ్ దేవరకొండ డేరింగ్ అండ్ డాషింగ్ యాక్టరే కాదు, ఒక మంచి పాపులారిటీ, దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉన్నటువంటి ఒక పాన్ ఇండియా స్టార్ ఒక మాటలో చెప్పాలంటే. సో మనం చూస్తున్నాం. అలాగే ఇక రష్మిక మందన, తను కూడా బాలీవుడ్లో కూడా ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు. షీ ఈజ్ ఆల్సో పాన్ ఇండియా స్టార్. పుష్ప తర్వాత ఇంకా పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళిపోయారు. సో వీరిద్దరి కపుల్ ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బెస్ట్ కపుల్. గతంలో కొన్ని కపుల్స్ మనం చూసాం. ఇప్పుడున్నటువంటి మోస్ట్ ట్రెండింగ్, మోస్ట్ బజ్ ఉన్నటువంటి కపుల్ వీళ్ళిద్దరూ కూడా. వీళ్ళిద్దరి పెళ్ళంటే ఎంత హంగామా ఉంటుందో మనం చూడొచ్చు. సో చాలా కీలకమైనటువంటి కొంతమంది వ్యక్తులు, ఇక చాలా క్లోజ్ ఫ్రెండ్ మనందరికీ తెలిసిందే, విజయ్ దేవరకొండతో అతిపెద్ద మంచి హిట్ కొట్టినటువంటి సందీప్ రెడ్డి వంగ కానీ, లేదంటే విజయ్ దేవరకొండ క్లోజ్ ఫ్రెండ్ అయినటువంటి మిగతా ఆ సినిమాలు, పెళ్లి చూపుల సినిమాలు చేసినటువంటి కాస్ట్ కానీ, వీళ్ళు మాత్రమే, కొంతమంది మాత్రమే వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రియదర్శ్ కానీ, ఇటు సందీప్ రెడ్డి వంగ కానీ, విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కానీ, ఇలా కొంతమంది మాత్రమే, చాలా కీలకమైనటువంటి వ్యక్తులు మాత్రమే ఆ వెడ్డింగ్కి వెళ్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. అండ్ ఇప్పటి వరకు బయటకు వచ్చిన ఫొటోస్లో కూడా తెలిసిన వాళ్ళు ఎవరు బయటికి రివీల్ అవ్వకపోవడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ కపుల్ ఫ్యూచర్ మీకు ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు? అఫ్కోర్స్ ఆబ్వియస్లీ ఎవరైనా బాగుండాలని కోరుకుంటారు, కానీ హౌ డు యూ సీ దిస్ సెలబ్రేషన్? మీకు ఎలా అనిపిస్తుంది వీరిద్దరూ ఒకటి అవ్వడం అనేది? చాలామంది కొన్ని కపుల్స్ని చూస్తే మనకు అనిపిస్తుంది కదా, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని సహజంగా ఒక మాట వాడుతూ ఉంటాం కదా. సో మీకు అలా అనిపిస్తుందా? విజయ్ దేవరకొండ, రష్మికని చూస్తుంటే ఖచ్చితంగా నాకైతే అనిపిస్తుంది. వి మస్ట్ విష్ దెమ్, వాళ్ళ లైఫ్ చాలా బాగుండాలని, మ్యారేజ్ లైఫ్ని బాగా వాళ్ళు ఎంజాయ్ చేయాలని, వాళ్ళు కోరుకున్నట్లుగా వాళ్ళ జీవితంలో సక్సెస్ అవ్వాలని, వాళ్ళ పెళ్లి లైఫ్ ఖచ్చితంగా మనందరం విష్ చేద్దాం, కోరుకుందాం. అలాగే ఒక్కసారి ఆ పిక్స్ని మీరు చూడండి. ఐడ్ లైక్ టు షో యూ దోస్ పిక్స్ మరింత క్లియర్గా. రష్మికనే దగ్గరుండి అక్కడ ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నారట. అండ్ చాలా కొన్ని ఫొటోస్ కూడా వైరల్ అవుతున్నాయి. అలిసిపోయి పాపం తను అలా నిద్రపోతూ ఉండడం, ఒక సోఫాలో పడుకొని దగ్గరుండి తానే ఇవంతా ఏర్పాట్లన్నీ చేస్తూ ఉండడం. హల్దీ ఫంక్షన్కి సంబంధించినటువంటి ఆ ఫొటోస్ మీరు ఒకసారి చూడొచ్చు. హల్దీ ఫంక్షన్లో చాలా క్లోజ్ పీపుల్ మాత్రమే ఉన్నటువంటి వాళ్ళు, మీరు ఆ ఫొటోస్ని ఒకసారి మీరు చూడొచ్చు. అలాగే తనే దగ్గరుండి ఆ ఏర్పాట్లన్నీ చేయడాన్ని మీరు గమనించవచ్చు. ఆ ఫొటోస్ ఒక్కొక్కటిగా మీరు చూస్తున్నారు. కొన్ని గ్రీటింగ్ కార్డ్స్ వస్తున్నాయి వాళ్ళకి. అండ్ ఆ డిజైన్ దగ్గర నుంచి, అక్కడ స్టేజ్ ఎలా ఉండాలి అనే దగ్గర నుంచి మొదలు పెడితే ఇదిగో మరొక ఫోటో మనం చూస్తున్నాం. చాలా క్లోజ్ పీపుల్ మాత్రమే. రాహుల్ ఉన్నారు అందులో, అలాగే సందీప్ రెడ్డి వంగ కానీ, ఇలా చాలా కీలకమైనటువంటి వ్యక్తులు మాత్రమే మనకు కనపడుతున్నారు. ఎవ్రీథింగ్ తనే దగ్గరుండి చూసుకుంటున్నారట. వాళ్ళ కాస్ట్యూమ్ కానీ, అక్కడ డెకరేషన్ కానీ,
అండ్ వచ్చిన వాళ్ళకి ఏర్పాట్లకు సంబంధించినవి కానీ లేదంటే ఫుడ్ కానీ ప్రతిదీ తానే దగ్గరుండి చూసుకుంటున్నారంటూ తెలుస్తుంది. అలాగే మరికొన్ని ఫొటోస్ కూడా మరి కాసేపట్లో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి చాలా క్లియర్గా. అనీంద్ర జాయిన్ అవుతున్నారు. అనీంద్ర, అంటే ఇప్పటికే కొన్ని ఫొటోస్ లీక్ అవుతున్నా కానీ క్లియర్గా డీటెయిల్స్ ఏం రావడం లేదు. ఎలా జరుగుతుంది మ్యారేజ్ ఏంటి అనేది. చాలా క్లోజ్ పీపుల్ మాత్రమే, అతి తక్కువ మందిని మాత్రమే మ్యారేజ్కి పిలుచుకున్నారు. 2 సాంప్రదాయాల ప్రకారం చేసుకుంటున్నారు కదా. సో ఇంకా ఏమైనా డీటెయిల్స్ తెలుస్తున్నాయా? ఎవరెవరు అటెండ్ అవుతున్నారు? అక్కడి స్పెషాలిటీస్ ఏంటి అనేది? నందు, మరికొన్ని గంటల్లో విజయ్ దేవరకొండ రష్మిక మందన పెళ్లి కాబోతుంది. వీళ్ళ పెళ్లి కోసం ఒక్క టాలీవుడ్ మాత్రమే కాదు, యావత్ ఇండియా మొత్తం కూడా ఎదురు చూస్తుంది. ప్రధానమంత్రి మోడీ కూడా ఈ జంటకు విషెస్ తెలిపారు. అయితే కేవలం కొంతమంది మాత్రమే ఈ పెళ్లికి అటెండ్ అవుతున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలోనే వీళ్ళు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇప్పటికే ఈ పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. అంటే ఈ వివాహాన్ని పూర్తిగా ప్రైవేట్ ఈవెంట్ గా నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఫోటోలు కానీ వీడియోలు కానీ బయటకు రాకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. అతిథుల జాబితా కూడా పరిమితంగానే ఉంచారని తెలుస్తుంది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకి హాజరవుతున్నారు. మ్యారేజ్ అయిపోయిన తర్వాత వేడుక అనంతరం మార్చి 3న హైదరాబాద్ లో తాజ్ కృష్ణలో మళ్ళీ ఒక రిసెప్షన్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. దీనికి రాజకీయ ప్రముఖుల కోసం అండ్ ఇంకా భారీ రిసెప్షన్ ఏర్పాటు చేసి టాలీవుడ్ కి సంబంధించిన ఇప్పుడు పెళ్లికి ఎవరెవరైతే అటెండ్ కాలేకపోయారో, ఎవరెవరికైతే కొంతమందికి ఇన్విటేషన్ లేదో వాళ్ళందరికీ కూడా మొత్తం లాంగ్వేజ్ బ్యారియర్ ఏం లేకుండా, ఎందుకంటే విజయ్ దేవరకొండ పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా బయట స్టేట్స్ కి వెళ్ళి ప్రమోట్ చేసుకున్నారు. వాళ్ళతో కూడా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అలాగే రష్మిక కూడా ఇప్పుడు అన్ని కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తూ ఫుల్ బిజీ ఉన్నారు. సో అయితే వీళ్ళకి బయట ఇండస్ట్రీ నుంచి కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ ఇంకా రాజకీయ నాయకులు కానీ ఇక్కడ సినీ ప్రముఖులందరికీ కూడా ఒక స్పెషల్ ఈవెంట్ లాగా ఇక్కడ ఒక మంచి భారీ రిసెప్షన్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా ఇన్విటేషన్ ఇవ్వబోతున్నారు. మార్చి 3న ఈ రిసెప్షన్ అనేది జరగబోతుంది అని సమాచారం. అండ్ ఇంకా దీనికి సంబంధించిన ఫొటోస్ కూడా కొంచెంగానే, అంటే క్లారిటీ లేకుండా వచ్చిన ఫొటోస్ కూడా వాళ్ళు ఎవరో అన్ఫార్చునేట్లీ తీసిన ఫొటోస్. ఎందుకంటే ఒక్కసారి ఆ పెళ్లిలోకి ఎంటర్ అయిన తర్వాత ఫోన్లన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేయాలి, లేదంటే ఫోన్లో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేయాలని కూడా వీళ్ళు నియమాలు పెట్టినట్టు కూడా తెలుస్తుంది. అండ్ ఇంకా వీళ్ళ పెళ్లి వేడుకకు సంబంధించి ఓటీటీ డీల్ కూడా ఒకటి వచ్చింది. నెట్ఫ్లిక్స్ వీళ్ళకి ఒక 60 కోట్ల వరకు కూడా ఆ పెళ్లి వేడుకను తీసుకుంటామని చెప్పి ఆఫర్ చేసినప్పటికీ కూడా వీళ్ళు పూర్తిగా దాన్ని రిజెక్ట్ చేసినట్టే తెలుస్తుంది. మరి ఈ పెళ్లి వేడుకకు సంబంధించి వాళ్ళు ఓటీటీకి తర్వాత మళ్ళీ ఏమైనా ఇచ్చే ఛాన్స్ ఉందా, లేదు అంటే వీళ్ళు అందరికీ కూడా వీళ్ళ అభిమానులకి వాళ్ళు చూసేలాగా ఏమైనా వీడియో రిలీజ్ చేస్తారా అనేది చూడాలి. సో ప్రస్తుతానికైతే 10:30కి వీళ్ళిద్దరూ పెళ్లిపేటలు ఎక్కబోతున్నారు. మళ్ళీ 4:30కి మళ్ళీ వేరే సాంప్రదాయం, కొడవ సాంప్రదాయంలో కూడా వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు. సో హల్దీ వేడుకలు నిన్న అండ్ ఇంకా ఇప్పటి వరకు కూడా హల్దీ వేడుకలు రష్మిక మందన ఎల్లో కలర్ శారీ అండ్ ఇంకా పెళ్లికలతో ఎంత అందంగా మెరిసిపోతుందంటూ కూడా ఫొటోస్ అన్ని కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అండ్ ఇంకా విజయ్ దేవరకొండ లుక్ కూడా వైరల్ అవుతుంది. వాళ్ళిద్దరు కూడా దగ్గరుండి అన్ని కూడా చూసుకుంటున్నారు. ఈవెంట్ లోకి ఎంటర్ అవ్వడంగానే వాళ్ళిద్దరూ ఇప్పటి వరకు చేసిన మూవీస్ లో పిక్స్ అన్ని కూడా సో వాళ్ళిద్దరూ ఒకే ఫ్రేమ్ లో ఒక లవ్ యాంగిల్ లో ఉన్నటువంటి ఫ్రేమ్ మొత్తం అంతా కూడా సెట్ చేసినట్టు తెలుస్తుంది. సో ఎంటర్ అవడంగానే వాళ్ళిద్దరూ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చేసిన మూవీస్ లో స్టిల్స్ అన్ని కూడా పిక్స్ గా తీసుకునేవాడు, అవి ఫ్రేమ్ చేయించి డెకరేట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. సో ఇప్పటికే సందీప్ రెడ్డి వంగ, తరుణ్ భాస్కర్, రాహుల్ రవీంద్ర వీళ్ళందరూ కూడా, రాహుల్ రామకృష్ణ వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఆ వీడియోస్ కూడా వైరల్ అవుతున్నాయి. సో అక్కడ మొత్తం కూడా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్లే ఈ సెలబ్రేషన్ ని అంగరంగ వైభవంగా దగ్గరుండి చూసుకుంటున్నారు. సో అఫీషియల్ గా ఏ మాత్రం కూడా ఏది కూడా లీక్ అవ్వకుండా, వీడియోస్ కూడా బయటకు రాకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు. మరి పెళ్లి టైంకి ఎవరైనా వీడియో తీసి మరి బయటికి ఏమైనా పోస్ట్ చేసే ఛాన్స్ ఉందా అనేది తెలియలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా ఆ న్యూస్ అనేది అఫీషియల్ గా వాళ్ళు నిన్న విరోష్ వెడ్డింగ్ అంటూ కూడా వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది.
ఇప్పటి వరకు కూడా బయటకు రాకుండానే చూసుకున్నారు. అసలు ఎంగేజ్మెంట్ అయ్యిందా లేదా అనే దాని మీద కూడా వాళ్ళు ఇప్పటికి వరకు కూడా క్లారిటీ ఇవ్వలేదు. అలాగే ఈ వెడ్డింగ్ విషయంలో కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. వెడ్డింగ్ కి సంబంధించి ఎటువంటి వీడియోస్ ఫొటోస్ అయితే బయటకు రాకుండా చూస్తున్నారు. సో మొత్తం టాలీవుడ్ తో పాటు అంతా కూడా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అందరూ కూడా సో వాళ్ళకి విషెస్ అయితే తెలియజెప్తున్నారు నాకు. అంటే రెండు సాంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది కదా అనింద్ర. ఓవైపు మన తెలుగు సాంప్రదాయం ప్రకారం విజయ్ దేవరకొండ ఇక్కడ వ్యక్తి కాబట్టి, అలాగే రష్మిక అటు కన్నడ నుంచి వచ్చారు కాబట్టి ఈ కొడవ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. ఎనీ డీటెయిల్స్ అబౌట్ దిస్? ఎలా ఉండబోతుంది ఈ ప్రాసెస్ అనేది? బయట చాలా రకాలుగా చెప్పుకుంటున్నారు కదా, మనకేమైనా సమాచారం ఉందా? అంటే ఇప్పటి వరకు హల్దీ వేడుకలు జరిగాయి అండ్ ఇంకా ఈవెంట్స్ కూడా, సంగీత్ ఈవెంట్స్ ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ రెండు సంప్రదాయాల్లో పెళ్లి చేసుకోవాలని కూడా డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన డెకరేషన్ అండ్ ఇంకా దానికి సంబంధించిన స్టేజ్ కూడా 2 పూల బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ఒక దానిపై రష్మిక ముద్దు పేరు రషి అని, మరొక దానిపై విజయ్ అని రాసున్నాయి. సో వీళ్ళు ఆ స్టేజ్ పైన సో అక్కడే 2 సంప్రదాయాల్లో చేసుకోబోతున్నారు. అంటే ముందుగా తెలుగు సంప్రదాయంలో చేసుకున్న తర్వాత కొడవ సంప్రదాయంలో కూడా చేసుకోవాలని రష్మిక ఫ్యామిలీ నుంచి కూడా సో వాళ్ళు ఫార్మాలిటీ సాంప్రదాయం ప్రకారం చేసుకోవాలని వాళ్ళు కూడా అడిగినట్టు తెలుస్తుంది. సో దీని ప్రకారం వాళ్ళిద్దరూ 2 సంప్రదాయాల్లో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. సో ఇప్పుడు మార్నింగ్ 10:30కి మన తెలుగు సంప్రదాయం ప్రకారం అండ్ ఈవినింగ్ 4:30కి కొడవ సంప్రదాయం ప్రకారం వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. సో రెండు పెళ్లిళ్ళలోనూ అంటే 2 సంప్రదాయాల ప్రకారం చేసుకోవడం అనేది కొంచెం అక్కడ అందరికీ కూడా ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ లాగాను అండ్ ఇంకా అందరూ చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది అని వీళ్ళు కూడా ఇప్పటికే మాట్లాడుతున్న పరిస్థితి టాలీవుడ్ లో కూడా. సో ఎందుకంటే ఇప్పటివరకు అలా ఎవరు చేసుకోలేదు. వీళ్ళ పెళ్లి కోసం ఎంతో వెయిట్ చేస్తున్నప్పటికీ వీళ్ళిద్దరూ ఇలా 2 సంప్రదాయాల్లో పెళ్లి చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి కూడా ఫీల్ అవుతున్న పరిస్థితి. రైట్. థ్యాంక్ యూ అనింద్ర. ఇప్పటికప్పుడు డీటెయిల్స్ ఇస్తూ ఉండండి. అండ్ ఇంతకుముందు ఒక వీడియో మనం చూస్తూ వచ్చాం, ఒక్కసారి పీసీఆర్ ట్రై టు గివ్ దట్ వీడియో ఆన్ స్క్రీన్. సో విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లిలో ఇదిగో